ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పట్లో కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తే కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయని అందరూ భావించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోలీసుల ముందు ఆయన లొంగిపోయారు. 7 రోజుల పాటు జరిగిన కస్టోడియల్ విచారణ కూడా ఈ రోజుతో ముగిసింది. ఈ 7 రోజుల్లో అన్ని సాంకేతిక ఆధారాలతో ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆధారంగా సమాధానాలు రాబట్టాలని పోలీసులు ప్రయత్నించగా ప్రభాకర్ రావు మాత్రం నోరు మెదపలేదని తెలుస్తోంది. తెలియదు, చెప్పలేను అని మాత్రమే ఆయన సమాధానం ఇచ్చినట్లుగా సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోని సిట్ ఆఫీసులో 7 రోజుల పాటు కస్టోడియల్ విచారణ చేశారు పోలీసులు. ఈ వారం రోజుల విచారణలో ప్రభాకర్ రావు అస్సలు నోరు విప్పలేదని తెలుస్తోంది. సాంకేతిక ఆధారాలు, ఫోరెన్సిక్ రిపోర్టు ఎదురుగా పెట్టి ప్రశ్నించినప్పటికీ డేటా డిలీట్ పై పొంతనలేని సమాధానాలిచ్చారట మాజీ చీఫ్. ప్రభాకర్ రావు వినియోగించిన 3 సెల్ ఫోన్లలో ఒక ఫోన్ను అమెరికాలోనే ఎందుకు వదిలేశారని పోలీసులు ప్రశ్నించారు. ఒక ఫోన్కు సంబంధించి క్లౌడ్ పాస్వర్డ్ ను సిట్ అధికారులు ఇప్పటికీ రాబట్టలేకపోయినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి రాజకీయ ప్రముఖులు సిడిఆర్ డేటాతో ప్రభాకర్ రావును ప్రశ్నించినప్పటికీ పోలీసులకు ఫలితం దక్కలేదట. 4 జీమెయిల్ ఖాతాలు, 2 ఐక్లౌడ్ అకౌంట్ల పాస్వర్డ్స్ ను ప్రభాకర్ రావు నుంచి అందుకున్న సిట్ అధికారులు అందులో డేటా కనిపించకుండా పోవడంతో ఆ ఖాతాల్ని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కి అప్పగించింది. అలా వచ్చిన ఎఫ్ఎస్ఎల్ డేటా ఆధారంగా ప్రభాకర్ రావును ప్రశ్నించారు. మరోవైపు యాపిల్, జీమెయిల్ ఖాతాల నుంచి సింక్ అయిన డేటాను సదరు కంపెనీల నుండి సిట్ అధికారులు సేకరిస్తున్నారు. అయితే తన వ్యక్తిగత సమాచారం మాత్రమే డివైజ్ నుండి తొలగించానని ప్రభాకర్ రావు సిట్కి తెలిపినట్టు సమాచారం. ప్రభాకర్ రావు ఇచ్చిన వాంగ్మూలంలో వాస్తవం ఎంతో తెలియాలంటే గూగుల్, యాపిల్ కంపెనీలు వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. విచారణకు సంబంధించిన స్టేటస్ రిపోర్ట్ను సిట్ అధికారులు శుక్రవారం సుప్రీంకోర్టుకు అందించనున్నారు. అదే రోజు కోర్టు ఆదేశాల మేరకు చర్యలకు సిద్ధమవుతారు.